హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఇవాళ కాళహస్తి వెళ్తున్నాం అండి. ప్రతి సంవత్సరం ఏంటంటే మేము తిరుమలకి వెళ్ళిన తర్వాత కాళహస్తి దర్శనం చేసుకొని వచ్చేవాళ్ళం. ఈసారి తిరుమలకి వెళ్ళకూడదు కదా, అందుకని కాళహస్తి వెళ్తున్నాము. అమ్మ, నేను, మా వారు, మా ఇద్దరు పిల్లలతో అందరం ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము. అక్కడ ట్రైన్ ఎక్కేసరికి అమ్మ, నేను ఒక బోగిలో, మా వారు పిల్లలు ఒక బోగిలో ఉన్నారు. అందుకే నవ్వుకుంటూ వస్తున్నాం. దిగిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి 6:30 అయిందండి. అసలు అక్కడ ప్రశాంతంగా వాతావరణం అసలు ఎంత బాగుందంటే చాలా బాగుందండి. ఎక్కువ రద్దీ లేకుండా మేము వెళ్ళింది శనివారం వెళ్ళాము. అందుకని అంటే సోమవారం, ఆదివారం, సోమవారం అంటే భక్తులు వచ్చేవాళ్ళు కూడా సోమవారం ఎక్కువ వస్తూ ఉంటారు కదా, మేము శనివారం అట్లా వచ్చామన్నమాట. అందుకని ప్రశాంతంగా ఉంది. తర్వాత ఇంకా మా వారు వాళ్ళు రూమ్ తీసేసుకున్నారు. వాళ్ళు ప్రశాంతంగా పడుకున్నారు. ఇద్దండి ఈ రూమేను. అక్కడ ఎక్కువ రూమ్స్ కూడా అంటే గుడికి దగ్గరలో కావాలి కాబట్టి మేము గుడి దగ్గరలోనే తీసుకున్నాం అనమాట. పర్వాలా బాగానే ఉంది. 1000 రూపీస్ తీసుకున్నారు. ఉదయాన్నే స్నానాలన్నీ చేసేసుకొని ఇంక బయలుదేరేసాము. అందరం బయలుదేరేసిన తర్వాత అక్కడ గోశాల ఉందన్నమాట. ఆ గోశాల దగ్గర అసలు చూస్తుంటే నాకైతే చాలా సంతోషం వేసింది. మన ఇంటికి ప్రతిరోజు గోవులు వస్తూనే ఉంటాయి కదా, నేను అదే అనుకున్నాను. మనకి ప్రతిరోజు గోసేవ మనం చేసుకుంటూనే ఉన్నాము. అట్లాగా మనకి ఇప్పుడు కూడా మనకి గోవులు కనిపించాయి కాబట్టి ఇంకా ఆనందంతో ఇంక నేను, మా వారు ఇంకా కొంచెం గ్రాసం తీసుకొని అక్కడ గోవులకు పెట్టాము. తర్వాత అక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడండి, పాలరాతితో చేస్తున్నారు. అక్కడ అసలు కాసేపు కూర్చుంటే అట్లాగే కూర్చొని ఆ శ్రీకృష్ణుడి సాయే చూడాలనిపిస్తుంది. చూడండి, నవ్వుతూ ఎంత చిన్ని కృష్ణయ్య ఎంత బాగున్నాడనో అందరూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉన్నారు. చూడండి, నేను అక్కడికి వచ్చేసరికి గోపంచితం కూడా పోసింది గోవు. కపిల గోవు ఎంతో మంచిదండి. నాకు ఒకే ఒక కోరిక, లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక గోవుని అంటే అవి మంచి చెడులు అన్నీ కూడా నేనే చూడాలి అనేసి నాకు ఒక కళ అనమాట. అందులో ఇప్పుడు మన ఇంటి గోవులు వస్తూనే ఉంటాయి, అయినా కూడా ఇప్పుడు గోసేవ చేసుకుంటూనే ఉన్నాను. మనది అనేసి ఒక గోవు తీసుకోవాలని నా కోరిక అనమాట. మన ఫ్యూచర్లో దేవుని దేవల్ల ఇల్లు కట్టుకుంటే అక్కడ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అక్కడ ఒక గోవు తీసుకోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. తర్వాత ఇంక అందరూ అక్కడ బయటకు వచ్చేసరికి నామాలు పెట్టుకుంటూ ఉన్నారు. మా వారు, మా అబ్బాయి ఇద్దరు, నేను కూడా అందరు నామాలు పెట్టుకున్నాము. అసలు ఆ నామాలు పెట్టుకునేసరికి మనకి ఎంత మొహంలో కళ కూడా ఎంత బాగా ఉందో కదా. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి. ఇట్లా ఏదైనా గుళ్ళకి పోవాలన్నా, దేవాలయాలకు రావడం అంటే నాకు చాలా ఇష్టం అండి. తర్వాత ఇక్కడ దర్శనం బయటకు రాగానే ఇక్కడ టిఫిన్ షాప్ ఉంటుందండి, సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దోశ కానీ అసలు నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే మసాలా వడ తింటాను. మసాలా వడ అయితే సూపర్ క్రిస్పీగా భలే టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇంకా అందరం టిఫిన్ చేసేసాము. తర్వాత రూమ్కి వచ్చేసాం అనమాట. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా బ్యాగులు అన్నీ సర్దేసుకొని ఇంకా బయలుదేరాలి. ఇంకా ప్రతిసారి ఏంటంటే ఇంకా అవన్నీ అంటే భక్త కన్నప్ప పైన అంటే కాళహస్తి నుంచి కొంచెం లోపలికి వెళ్ళినాక వేలింగాల కోన ఉంటుంది. ప్రతిసారి అక్కడికి కూడా వెళ్ళేవాళ్ళమి. ఇంకా మా అబ్బాయికి ఇంకా ఏదో పని ఉంది ఇంకా అనేసి ఇంకా బయలుదేరేసాము. చూడండి, ఇంకా అందరూ బయలుదేరేస్తున్నాము. ఇంకా కీస్ వాళ్ళకి ఇచ్చేసి బయలుదేరేసాము. బయలుదేరిన తర్వాత బస్ కోసం అక్కడ ఉంటే అక్కడ చిన్న దేవాలయం అండి. అసలు లోపలికి వెళ్తే ఏసీ ఉన్నట్టే ఉంది. నాకైతే అసలు ఆ ఎండలు ఒక తట్టు ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా ఉంది. దర్శనం చేసుకున్నప్పుడు చూడండి, చిన్న శివలింగం, స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంకా అక్కడ తీసుకున్న ప్రసాదం ఇంకా అందరికీ ఇస్తున్నాను అనమాట. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.